అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇప్పుడు మనం కువైట్‌లోనే అతి పెద్ద బ్రిడ్జ్‌కి అయితే వెళ్తున్నాము. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇది. మన సముద్రంలోనే సముద్రం లోపల మధ్యలో అయితే ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు. సో ఈ బ్రిడ్జ్‌కి ఇక్కడ వచ్చి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. తినడానికి కొంచెం ఎంజాయ్ చేయడానికి కోసం ఈ బ్రిడ్జ్ బ్యాక్ సైడే, దాని కింద బ్రిడ్జ్ కిందనే కొంచెం ప్లేస్ అమర్చి వీళ్ళైతే రెస్టారెంట్స్ ఇంకా ఆడుకోవడానికి పిల్లలకి ఇవి పెట్టారు. సో దీని పేరు ఐస్లాండ్ అంటారు, ఐస్లాండ్. సో ఇక్కడికైతే వచ్చినా మేమైతే ఇప్పుడు ఇక్కడ యూటర్న్ కొట్టుకోవాలంటే ఎక్కడ లేదండి, ఇంకా లాస్ట్కి వెళ్ళి యూటర్న్ కొట్టుకోవాల్సిందే. కానీ ముందర అయితే యాడ్ లేదు యూటర్న్ కొట్టుకోవడానికి. ఇంకా నేను ఆ ఎడారి లాస్ట్కి వెళ్ళి యూటర్న్ కొట్టుకొని వచ్చాను. మా మేడం చెప్పాను, లేదు ఇదే ప్లేస్ కిందకి దిగాలంటే, లేదు లేదు ఈడ కాదు ఇంకొంచెం ముందర పోవాలని. ఇంకా లాస్ట్కి వెళ్ళిపోయినాం. బ్రిడ్జ్ లాస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది బ్రిడ్జ్కి మొత్తము. అక్కడిదే వెళ్ళాము. సోదరమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ అయితే కనుక నేనైతే కువైట్ లాస్ట్కి అయితే వచ్చినాము. బువియాన్ అంట, బువియాన్ ఏరియాకి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చి మనకు మొత్తం సముద్రమే, సముద్రం పైన బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కింద ఈ రెస్టారెంట్స్ ఏమో ఉన్నాయి. మేబీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కోసం అయితే వీళ్ళు వచ్చారు. ఇంకొంచెం దూరం వెళ్తే కనుక అబ్దల్లీ అయితే ఉండాలి, అబ్దల్లీ ఏరియా. అక్కడ అన్నీ కువైట్కి సంబంధించిన అదే వెజిటేబుల్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పండిస్తారు వెజిటేబుల్స్ అన్నీ. సో అక్కడ షాలియా అంటారు. సో అక్కడికి అయితే వెళ్ళారు. సో నేనైతే ఇప్పుడైతే ఈ సైడ్కి అయితే వచ్చాను. సో చూడండి, సో ఇదే అదే ఏరియా, ఇంకా చుట్టూరు సముద్రము. సో అది ముందర అయితే ఇది ఉండాలి. సో ఇదైతే నా బండి అయితే పార్క్ అయితే చేశాను. సో అదన్నమాట. ఇదంతా మొత్తం బ్రిడ్జ్. అంటే స్ట్రైట్ వెళ్తే కనుక షువేక్ వస్తుంది, అటు వెళ్తే కనుక బూబియాన్ వస్తుంది. సో అదన్నమాట. ఇది ఇప్పుడు నేను అయితే వాటర్ తీసుకెళ్తాను. అక్కడ పోయి చూపిస్తాను వ్యూ ఎలా ఉందో లోపల. ఓకే. సో లోపలికి అయితే వచ్చాము. లోపల అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇంకా ముందర ఏముండదో చూద్దాము. ఇది వచ్చి కుర్చీలో పెట్టారు. ఇంకా ఎవరు రాలేదు, ఇంకా ఓపెన్ చేయలేదేమో. సాయంత్రం పూట వస్తారేమో తెలియదు. సో అదన్నమాట. అది వచ్చి స్టేజ్. ఇక్కడ కూర్చొని అందరూ చూస్తారు. సో ఇక్కడ మతామ్స్ ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారో నాకు కూడా తెలియదు పెద్దగా. సో అదన్నమాట. ఇవన్నీ ఖైమాలు. ఇక్కడ వీళ్ళు రూమ్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళ రూమ్ ఇది. ఓకే. సంపుకొని తింటుంది. ఎండ మామూలుగా లేదు, చలిగా ఉంటుందేమో అనుకున్నా. ఎండ అయితే మామూలుగా లేదు. సో ఇంకొంతసేపులో వస్తుందేమో తెలియదు, మేబీ చలి. సో అదన్నమాట. సో ఇవన్నీ ఇవి మతామ్స్ రెస్టారెంట్లు. అరబ్బీలో మతాం అంటారు, మేము రెస్టారెంట్ అంటాము. అదన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇవి ఉన్నాయి. సో ఇక్కడ షాలియా ఇది. సో ఎక్కువ ఏం లేవు ఇల్లులు, వాళ్ళు ఉండడానికి కొంచెం బయట ఎంజాయ్ చేయడానికి కోసం. మరి ఇవే లాస్ట్, ఇంకేం లేవు. ఆ పక్కన ఉన్నాయి మళ్ళీ. చూస్తున్నారు కదా, ఇవి వచ్చి పిల్లలు ఆడుకోవడానికి కోసము. ఎంతమంది వస్తారు ఏమొస్తారో తెలియదు. ఇంకా అయితే ఓపెన్ అయితే చేయలేదు. ఇక సాయంత్రం వేళ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు తీసి అయితే పంపిస్తాను, వీడియో పెడతాను. సో అదన్నమాట. ఇంకా ఏం ఓపెన్ చేయలే, వాళ్ళు పెట్టారు అంతే. ఇంకా జనాలు వస్తే కదా వాళ్ళు ఓపెన్ చేయడం కోసం. సో అదన్నమాట. మొత్తం సముద్రమే, సముద్రం కింద ఇవి మొత్తం ఉండాలి. సో ఆ పక్కన వచ్చి బ్రిడ్జ్ పైన ఇది మాదిరిగా ఇక్కడ కూర్చొని చాయ్ గవ్వ ఇంకా తాగుతా ఖజూర్లకాయలు తింటా మీటింగ్ చేసుకోవడానికి కుర్చీలు పెట్టినారు. సో అదన్నమాట. ఇవి అన్ని అంగడిలో. సో ఇక్కడ అన్ని అంగళ్ళు దొరుకుతాయి కొనుక్కోవడానికి. అంగడి. సో అదన్నమాట. ఇంకా మొత్తం క్లోజ్ చేసే ఉన్నారు, ఇంకా ఎవరు ఓపెన్ చేయలే. సో మనమే అయితే ఫస్ట్ అయితే వచ్చాం పొద్దునే లేచి. ఎవరు రాలే, వస్తూ ఉంటారు. మొత్తం నెంబర్స్ అయితే విన్నారు. ఎందుకంటే నెంబర్స్ వేరే షాప్స్, ఎన్ని షాప్స్ ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ వచ్చి 30 షాపులు అయితే ఉన్నాయి. సో ఆ పక్కన ఇంకా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, ఇంకా తినేటి. సో అదే జ్యూసెస్ కానీ, దాని తర్వాత చాయ్ కానీ, ఇంకా వేరే ఏమైనా దొరికితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫుల్ అయిపోతారు ఇంకా సాయంత్రం వేళలో. సో అదన్నమాట. సో ఇక్కడికైతే వచ్చా, అదన్నమాట.
ఉన్న వాళ్ళు అయితే పని చేసుకుంటున్నారు, క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే జనాలు వచ్చినప్పుడు వాళ్ళకి నీట్గా ఉండాలి కదా, అందుకోసం నీట్ చేసుకుని తాగుతున్నారు. సో ఎండ అయితే మామూలుగా లేదు, ఇక్కడ బాగుంది, పర్లేదు. అక్కడ షవర్మా కూడా దొరుకుతుంది. సో ఇల్లు క్లీన్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడికైతే రావడం అయితే నేను ఫస్ట్ టైము, ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి వచ్చాను. సో చూస్తుంటే బాగానే ఉంది, పర్లేదు. కొంచెం ఎంజాయ్ చేయడానికి అంటే మనకే కొంచెం, డ్రైవర్లకి కొంచెం ఇంకా మొత్తం వీళ్ళు ఉంటారు కదా, డ్రైవర్లు ఎక్కువ మంది రారు ఇక్కడికి. ఎందుకంటే సిటీ ఏరియా అయితే చాలామంది వస్తారు, సిటీ కాదు కదా ఇది, సిటీ కంటే చాలా దూరము, సముద్రం కింద అయితే ఉన్నది ఇది, సముద్రం లోపు. అదే కథ, అది స్టేజ్, అలా చైర్లు, ఇక్కడ కూర్చొని సినిమాలు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ నడుస్తుంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది ఇవన్నీ ఇంకా ఒకటి ఓపెన్ చేసుకుంటున్నారు. సో మధ్యాహ్నం 3 నుంచి 4 నుంచి ఓపెన్ చేస్తారు మొత్తం. అది బండ్లు ఉన్నాయి కదా, వాళ్ళని తీసుకొని పోవడానికి కోసం బండ్లు కూడా పెట్టారు. సో డబ్బులు తీసుకుంటారు, ఫ్రీ ఏం కాదు. సో అప్పటి కాలంలో పడవ, ఇది పడవ కూడా అప్పటి కాలంలో ఇది, అందుకోసం పెట్టి ఉన్నారు. సో చూడడానికి బాగుంది కదా. సో వేరే నోట్ల పైన కూడా ఈ పడవ అయితే ఉంటుంది అప్పటి కాలంలో వీళ్ళు. సో దీని చరిత్ర అయితే మనకు పెద్దగా తెలియదు, కానీ అప్పటి కాలం పడవ అని పెట్టి ఉన్నారు అంతే. ఇట్లాంటి పడవలు చాలా చోట ఉన్నాయి, కోయిటిది. మస్జిద్ ఆ పక్కన, ఇది నమాజ్ చదువుకోవడానికి మస్జిద్ కూడా పెట్టారు. సో అదన్నమాట, ఇది మస్జిద్ నమాజ్ కోసం. ఇది బాత్రూము. సో ఇది బాత్రూమ్. మనకైతే ఇది ఇచ్చారు, 4 సమోసాలు, 2 సమ్ములు, నాకు, తనకి, రాజుకి. సో తినేమని. సో అక్కడ పోయి ఎక్కడన్నా కూర్చొని తినాలా, ఇంకా చూద్దాం. సో అదన్నమాట మనకి ఇచ్చిన ఆకలి. తాగుమని. సో మేము వచ్చిన ప్లేస్ అయితే ఇదే, ఇక్కడికైతే వచ్చినాము. సో అదన్నమాట. సో అది బ్రిడ్జ్, ఇంకా అటు స్ట్రైట్ వెళ్తే కనుక మన ఇంటికి అయితే చేరుకుంటాం. సో నా బండి దగ్గరికి అయితే వెళ్తున్నాను, కార్ దగ్గరికి. సో ఇది మొత్తం సముద్రమే, ఏ చూసినా కూడా సముద్రమే. ఇప్పుడైతే మనం బీచ్ కాడికి అయితే వచ్చినాము. సో అదన్నమాట బీచ్, సముద్రంలో అంత దాగి ఉన్న సముద్రం. సో అదన్నమాట, చుట్టూరు ఎటు చూసిన సముద్రమే. సో ఇక్కడైతే ఇక సాయంత్రం వేళ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడైతే చాలా వేడిగా ఉంది, చల్లగా ఉంటుంది, జాకెట్ వేసుకొని వచ్చాను, వేడి వేస్తుంది. సో తీసేయాలా. ఆ దూరంలో కనిపిస్తుంది కదా కోయిట్ సిటీ, మీకు ఆ దూరంలో కనిపిస్తుంది కోయిట్ సిటీ. సో ఇది వచ్చి బ్రిడ్జ్. సో ఇదన్నమాట మొత్తం సముద్రమే, ఎటు చూసిన. బాగుంది సముద్రము, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే. సో బండి అయితే పాడ పార్క్. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయింది. సో జనాలు ఒక్కరొక్కరు చాలామంది వస్తున్నారు. సో స్టార్ట్ అయింది, బాగుంది చూడడానికి, ఇంకా తిరగడానికి. నైట్ మొత్తం వ్యూ అయితే చాలా బాగుంటుంది నైట్లో. సో అదన్నమాట. మినీ స్విమ్మింగ్ పూల్, గుర్రాలు, సో ఇది బాగుంది కదా, ఐస్లాండ్ ఆడుకోవడానికి పిల్లలకి.
हमारा यूट्यूबर है राजू भाई. సో అదన్నమాట మనకి ఇచ్చిన ఫుడ్ ఇదే మధ్యాహ్నంది. సో సూర్యుడు మొత్తం దిగిపోయినాడు కిందకి. ఇప్పుడు వ్యూ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. చాలా బాగుంది వ్యూ. వావ్, చేపలు పట్టడానికి ఇక్కడికైతే వచ్చారు. సో వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇదే క్వైట్ సముద్రంలో ఉన్న బ్రిడ్జ్. ఇదే లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది బూబియాన్ అంటారు దీన్ని. బ్రిడ్జ్ పేరు ఏమో జాబ్రల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. సో దాని లాంగెస్ట్ బ్రిడ్జ్. అటు వెళ్తే కనుక జహరా వస్తుంది. జహరా ఏరియా 2 బ్రిడ్జ్లు ఉన్నాయి సముద్రం నుంచి. ఈ బ్రిడ్జ్ ఒకటి, ఇంకా సముద్రం నుంచి జహరా డైరెక్ట్ వెళ్తుంది ఆ బ్రిడ్జ్. సో ఇదైతే రొయ్యలు వేసి కట్టి చేపలు అయితే వేస్తున్నారు వస్తాయని. సో ఆడ 2 ఈడ 2 వేసి కూర్చున్నారు. చూద్దాం ఎన్ని చేపలు దొరుకుతాయి వీళ్ళకి. సో మేమైతే 4-5 ఫోటోలు స్టిల్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ. సో వ్యూ పాయింట్ అది చాలా అంటే చాలా బాగుంది. నొక్కు పట్టుకోవాలా? టచ్ చేసి వదిలే. అవుతుంది కదా? అవుతుంది. వచ్చా స్పీడ్ తీస్తుంది అన్న కిందకి. చాలా స్పీడ్ తీస్తుంది. వావ్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. చాలా బాగుంది. వావ్, కావాలన్నా దొరకదు. బా దాని పక్కన చందమామ మోన్ చూడు పోతుంది మోను. వావ్ చూడండి గాయ్స్ ఈ వ్యూని. వావ్, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత రెడ్ కలర్లో. వావ్ సూపర్. సో అటు సైడ్ అయితే ఏం లేదు, ఇటు సైడ్ మాత్రం భలే ఉంది వ్యూ చూడడానికి. ఇలాంటి వ్యూ దొరకాలంటే నిజంగా కావాలన్నా దొరకదు, అలా ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్. ఎంత బాగుందో, బ్యూటిఫుల్ వ్యూ కదా. ఇలాంటి వ్యూ దొరకాలంటే ఎప్పుడు దొరకదు. నిజంగా ఎంత బాగుందంటే ఎంత బాగుంది. దగ్గర పోయి తీసుకోవాలన్నట్టుంది. స్వర్గంలా ఉంది. ఎప్పుడుగా చూడలేదు ఇంత బాగా. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంత దగ్గర నుంచి ఈ సముద్రం మధ్యలోకి వచ్చి ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి. ఈ పక్క ఒక సైడ్ ఒక రకంగా ఉంటే ఈ సైడ్ మొత్తానికి రెడ్ కలర్. అక్కడే సూర్యుడు దిగినాడు కాబట్టి కిందకి. నిజంగా వ్యూ అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్. సో చూశారు కదా గైస్ వ్యూ పాయింట్ అయితే ఎలా ఉందో. నేను దగ్గర నుంచి అయితే చూశాను ఫస్ట్ టైం. నిజంగా అయితే చాలా అద్భుతంగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇంకా లాస్ట్కి అయితే బయలుదేరిపోయినాము ఇంటికి. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా నుంచి అయితే బయలుదేరి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. సో అదన్నమాట. సో గైస్ ఇక ఈ బ్రిడ్జ్ పైన ఉండే టవర్ ఇది. సో ఈ టవరు నైట్ పూట అంతగా కనిపించడం లేదు, కానీ మార్నింగ్ పూట అంటే కనుక బాగా కనిపిస్తుంది మీకు క్లారిటీగా. ఈ టవర్ పైన లైటింగ్ అది వేశారు జెండా కలర్ది. సో మనం సిటీలో మాలియాకి వెళ్తే కనుక మాలియా నుంచి బాగా కనిపిస్తుంది ఈ టవరు. సో అదన్నమాట. ఓకే, బై బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.